ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి గుర్తు చేస్తున్నాము, పాస్టర్ అశోక్ పాల్ ఖ్యాతం అనే యూట్యూబ్ ఛానల్లో ప్రతి అరుణోదయం దేవా నీ ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూడండి. మనం అందరం కలిసి వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. వింటున్న వాళ్ళు తక్కువ, చెప్తున్న వాళ్ళు గొప్ప అది కాదండి. వాక్యము చాలా గొప్పది. వాక్యము చాలా కట్టేది, గాయము కట్టేది, ఆశీర్వదించేది, సమాధానపరిచేది వాక్యం. ఈ రోజున ఒక మంచి వాగ్దానం మనం చూద్దాం. 119 కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో అది నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని యొక్క వాక్యం 119వ కీర్తన చాలా అద్భుతమైనటువంటి కీర్తన. మరి బైబిల్ తర్పీదులో, బైబిల్ ట్రైనింగ్లో ఉంటున్న సందర్భంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు, మిస్టేక్ చేసినప్పుడు, లోబడినప్పుడు ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే 119 కీర్తన కంప్లీట్గా నేర్చుకోవాలి. లేదంటే కొన్ని టైమ్స్ 10 టైమ్స్ 50 టైమ్స్ రాయాలి. మరి 119 కీర్తన చాలా చాలా పెద్దది కదండి. దాన్ని రాయాలంటే చాలా మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అయితే మరి పనిష్మెంట్ తీసుకున్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే 119 కీర్తన మనకు పూర్తిగా ధ్యానం చేస్తాం. ఎంతో కమ్మని అద్భుతమైన దేవుని మాటలు 119 కీర్తనలో దావీదు గారు రచించారు. తనకు తానుగా ప్రవచించుకున్నారు. ఈ మాట ప్రవచించుకున్నటువంటి మాటనే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో అదే నాకు నెమ్మది కలిగించుచూ ఉన్నది. కలిగిస్తూనే ఉంటుంది. దేవుని వాక్యం ఎల్లప్పుడూ నెమ్మది కలిగిస్తూ ఉంటుంది. చాలాసార్లు మనకు మనం కూడా ప్రవచించుకోవాలి. ప్రవచించినప్పుడు మన నోరు తెరిచి బిగ్గరగా ప్రభు వాక్యాన్ని ప్రకటించినప్పుడు అది మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఈ వాక్యము, బ్రతికించే వాక్యము సజీవమైనది. ఎప్పుడైతే 119 పనిష్మెంట్ కీర్తన అని చెప్పాను కదా, పనిష్ అనేది చాలా మంచిది. శిక్షణలో మరి మనం తర్పీదు నేర్చుకుంటాం అన్నమాట. శిక్షలో శిక్షణ ఉన్నది, పనిష్మెంట్లో కూడా గొప్ప ఆశీర్వాదము ఉన్నది. కాబట్టి అది మంచిదే. మనకు వాక్యము చాలాసార్లు శిక్షించేదిగా, గద్దించేదిగా, సరిచేసేదిగా, అంతేకాదు ఆదరించేదిగా, వాగ్దానాన్ని నిలబెట్టేదిగా వాక్యం ఉంటుంది. ఇలాంటి వాక్యం మీ జీవితంలో, మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ సర్వశక్తి కల ప్రభువా, ఎంతో అనుభవపూర్వకంగా దావీదు మహారాజు తన జీవితంలో తరచి వాక్యాన్ని వెతికి వాక్యాన్ని అన్వయించుకొని తను చెప్పుచున్న మాట ఏమిటంటే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో అదే నాకు నెమ్మది కలిగించుచూ ఉన్నది. ఎంత గొప్ప మాట! ఎవరి నుండి ఆదరణ దొరుకుతుందా, ఎక్కడ ఆదరణ దొరుకుతుందా అని ఎదురు చూసే మనుషులమైన మాకు ఎవ్వరు ఏ మాట చెప్పిన ఆదరణ దొరకదు. కానీ ప్రభు వాక్యములో దారి, మార్గము, ఆశీర్వాదము, సంపద అన్నీ దొరుకుతాయి నాయన. ఆ రీతిగా బిడ్డలందరినీ ఆశీర్వదించండి. బాధలో ఉన్న వారికి నీ వాక్యము నెమ్మది కలిగించును గాక. ఆ వాక్యమే వారిని బ్రతికించేదిగా, సజీవమైనదిగా చేయును గాక. యేసుక్రీస్తు నామములో కృప చూపెట్టి ఈ దినమంతా కృప తోడుగా ఉంచి నడిపించమని యేసయ్య పరిశుద్ధ శక్తిల పుణ్యనామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.